హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రంగీన్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రంగీన్ అంటారో రంజీన్ అంటారో మీ ఇష్టం భయ్య, నాకు వచ్చినట్టయితే నేను పలికాను. ప్రజెంట్ అయితే ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆదర్శ్ జోరీ ఒక మిడిల్ ఏజ్డ్ స్మాల్ టౌన్ న్యూస్ పేపర్ ఎడిటర్ అనమాట. తనకి తన వైఫ్ వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుందని అయితే తెలుస్తుంది అనమాట. దాని తర్వాత తను ఏం చేశానన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీ అప్డేట్స్ అంటే ఛానల్ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే కాన్సెప్ట్ కొంచెం బోల్డ్ అండ్ కన్వీనియంట్ గా అనిపించినప్పటికీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెమైజ్, ఆ బోల్డ్ ప్రెమైజ్ అన్నది కొంచెం నాకు వర్కౌట్ అయింది. అంటే కొంచెం రేర్ స్టోరీ లైన్ అనే చెప్పాలి. ఎక్కువ ఈ స్టోరీ లైన్స్ అన్నవి జస్ట్ ఒక థీమ్ కింద లేదా మూవీలో ఒక చిన్న కాన్సెప్ట్ కింద తీసుకుంటారు. బట్ ఇదే థీమ్ మీద మొత్తం సిరీస్ అంతా రన్ అవుద్ది. అది కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. ఫ్రెష్ గా ఉంటుంది అండ్ డేరింగ్ గా కూడా ఉంటుంది. ఇంకా మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ నాకు బాగా నచ్చాయి. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అన్నవి చాలా గ్రౌండెడ్ గా ఉంటాయి. అంటే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు పర్ఫార్మెన్సెస్ తో. అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఎమోషనల్ న్యూసెన్స్ ఉంటుంది, వీటన్నిటిలో కూడా బాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ పరంగా కూడా బాగానే వర్కౌట్ అయింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ గా ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది మంచిగా ఒకసారి చూడడం కంటే, సెన్సిటివ్ రైటింగ్ అండ్ టోన్ ఉంటుంది భయ్య. అంటే సిరీస్ హ్యాండిల్ చేసేది చాలా సెన్సిటివ్ థీమ్స్ కాబట్టి వాటిని చాలా బాగా ఎటువంటి ఓవర్ ది టాప్ సీన్స్ చేసేయకుండా మంచిగా కామెంటరీ చేసుకుంటూ ఆ మొరాలిటీ గానీ ఆ రిలేషన్షిప్స్ గానీ చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు రైటింగ్ పరంగా. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇన్కన్సిస్టెంట్ టోన్ అయితే గట్టిగా ఉంటుంది. ఆ పేసింగ్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. మీకు షో మొత్తం కూడా ఫ్రీక్వెంట్లీ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. డ్రామాకి, కామెడీకి అండ్ ఆక్వర్డ్ ఎమోషనల్ సీన్స్ కి వీటన్నిటికి కూడా షిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల టోనల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోద్ది. ఆ నెరేషన్ కూడా చాలా వీక్ అయిపోద్ది అనమాట. అంత క్లారిటీగా ఉండదు. పైగా అండర్ రిటర్న్ లీడ్ క్యారెక్టర్స్ భయ్య. బోత్ ఆదర్శ్ అండ్ నైనా ఇద్దరి క్యారెక్టర్స్ కూడా చాలా లెట్ డౌన్ గా ఉంటాయి అనమాట. వీక్ రైటింగ్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్స్ కి. వాళ్ళ ఎమోషనల్ జర్నీస్ కూడా ఇన్కంప్లీటెడ్ గా వదిలేస్తారు అనమాట. అంతకు వర్కౌట్ అవ్వదు. ఇంకా రిపిటేటివ్ ఆర్క్స్ భయ్య. సిరీస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కూడా సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ అన్నది మళ్ళీ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఏదో ఒక రీసైకిల్ ప్రోగ్రెస్ లో నడుస్తుంటది అంతా కూడా. ఒకే దాన్ని అంతలా స్ట్రెచ్ చేస్తున్నారు, ఇంతకు ఇంత సాగదీయడం అన్న ఫీల్ కూడా మీకు కలుగుద్ది. అదే మెయిన్ గా ప్రాబ్లం అనిపించింది. ఆ రిపిటేటివ్నెస్ అన్నది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒక పాయింట్ లో ఎండ్ చేయాలి కదా, త్వరగా ఎండ్ చేయొచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకైతే. అండ్ మిస్డ్ ఎమోషనల్ డెత్ భయ్య. అంటే స్ట్రాంగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడా షో ప్రెజెంట్ చేసిన విధానం కానీ, ఆ థీమ్స్ ని డీప్లీ తీసుకెళ్లిన విధానం కానీ, అంటే మనకు ఆ మేల్ క్యారెక్టర్ కానీ ఫీమేల్ క్యారెక్టర్ కానీ వీటికి కనెక్ట్ అయ్యే విధంగా ఉండవు అనమాట. ఆ ఎమోషనల్ డెప్త్ అనేది మిస్ అయిపోద్ది. అందువల్ల అందుకే వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఆ సర్ఫేస్ లెవెల్ వరకే మనం చూడగలుగుతాం. ఎమోషనల్ కనెక్ట్ ఉండకపోవడం వల్ల సిరీస్ అంత ఇంట్రెస్టింగ్ గానీ అనిపించదు. అలా అని చెప్పేసి ఎమోషనల్లీ కూడా అంత కనెక్ట్ ఉండదు అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే డేరింగ్ కాన్సెప్ట్ భయ్య. కాన్సెప్ట్ కోసం ఒకసారి చూడొచ్చు, కాకపోతే ఇబ్బంది పడతారు ఫుల్ గా కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే 9 ఎపిసోడ్స్ ఉండడం వల్ల ఎక్కువ ఎపిసోడ్స్ కొంచెం రన్ టైం అన్నది తగ్గించిపోయిన ఒక 5 to 6 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేసేచ్చు ఈ స్టోరీని. అంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అసలు. ఇండివిజువల్ గానే చూడండి చూద్దాం అనుకుంటే. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.